అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీ రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కుట్టిగా నమ్మకూడదు, మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు నుదుటిపైన తెలుపు చందనం తిలకం వర్తించుకోండి. సాయిబాబాను దర్శించండి, పూజించండి. శుభప్రదంగా ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. అవాంఛిత పనులను తొలగించడంలో విజయవంతులు అవుతారు. అడ్డంకులను దాటడంలో విజయవంతులు అవుతారు. ఒక ప్రయాణానికి పవిత్రమైనటువంటి ప్రజల మీకు ఈరోజు జనాలతోటి ఈరోజు మెలకు అవసరం అవుతుంది. మరి ఒక వ్యక్తి సహాయం పొందడం ద్వారా చాలా సంతోషంగా అయితే ఉంటారు. నెరవేరని మరి పనులు కూడా ఈరోజు నెరవేరుతాయి. వ్యక్తిగత పనులను పూర్తి చేయడానికి మీకు సమయం అనేది లభిస్తుంది. ఎవరైనా చేసిన ఏదైనా ప్రతికూల పని భంగం కలిగించవచ్చు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయంతో పాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదైనా వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించాలి. బాధ్యత భారం పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాన్ని దగ్గర అవుతారు. మానసికంగా బాధ కలిగించే విషయాలు ఈరోజు ఏ వ్యక్తికి కూడా వెల్లడించాల్సినటువంటి అవసరం లేదు. డబ్బుకు సాయం అనేది మీకు లభిస్తుంది. అదృష్టం మీ వంతే ఉంది. పెద్ద పనులు జరుగుతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. అవాంఛిత పనులు తొలగించడంలో విజయవంతులు అవుతారు. అడ్డంకులను దాటడంలో మీరు విజయం సాధిస్తారు. ఒక ప్రయాణానికి పవిత్రమైనటువంటి వ్యక్తి సాయం చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు చాలా మేలు కలుగుతుంది. ఈరోజు ఏ పనిలోనైనా సరే విజయం మీ వంత అవుతుంది. ఇక రక్తహీనత ఉన్నటువంటి వారికైతే బలహీన ఆహారం తీసుకోబోయిన వల్ల ఇంకా ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. మరియు ఆహారంలో పాలకూర ఎక్కువగా చేర్చడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రయోజనం కూడా చేకూరుతుంది. ఇక లక్కీ సంఖ్య 58. లక్కీ కలర్ అయితే మెరూన్. పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.